భారతీయ వేదవిద్య గొప్పతనం ప్రపంచమంతా తెలుసుకుంటోంది. అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చే సమస్యలకు మన వేదాలు సమాధానం చెప్పగలవు. ఈ మధ్య అందరికీ ఓ కన్సర్న్ గా మారిన సెల్ ఫోన్ రేడియేషన్ కి వేదిక్ సొల్యూషన్ అందించారు ఇప్పుడు మీరు చూడబోయే ఓ సైంటిస్ట్. సెల్ ఫోన్ మన డైలీ లైఫ్ లో ఇదో ఇంపార్టెంట్ పార్ట్. మనతో నిరంతరంగా ఉండే మొబైల్ ఫోన్ ఎంత హానికరమో తెలిసినా దాన్ని వదులుకోలేని పరిస్థితి. సెల్ ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడినా, కనీసం దాన్ని శరీరానికి దగ్గరగా ఉంచినా వచ్చే అనారోగ్యాల చిట్టా చాలా పెద్దది. సెల్ ఫోనే కాదు, ల్యాప్టాప్స్, టీవీస్, రెఫ్రిజిరేటర్స్, ఇలా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా అందులోంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలు మన శరీరంపై డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ ప్రోడక్ట్స్ ని వాడినా వాడకపోయినా రేడియేషన్స్ విడుదలవుతూ చుట్టుపక్క ప్రాంతానంతటిలో వ్యాపిస్తాయి. ఇక వాటిని మన శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు ఆ ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉంటుంది. సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఈ రెండూ లేకుండా బయటికి వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. రోజులో సగభాగం ఈ గ్యాడ్జెట్స్ తోనే దోస్తీ. వీటి నుంచి వచ్చే రేడియేషన్స్ ని సైంటిఫిక్ గా గుర్తించడానికి ఈ హైదరాబాదీ న్యూక్లియర్ సైంటిస్ట్ ఓ యూనివర్సల్ థర్మో స్కానర్ ని తయారు చేశారు. ఈయన పేరు మన్నెం మూర్తి. న్యూక్లియర్ సైంటిస్ట్ గా రిటైర్ అయిన మూర్తి భారతీయ విజ్ఞానంపై పరిశోధన చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ సమస్యకైనా మన వేదాలు, పురాణాల్లో సమాధానం దొరుకుతుంది అంటారు మూర్తి. పెరుగుతున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ తో ఎదురయ్యే సమస్యలకు సొల్యూషన్స్ మన వేద విజ్ఞానమే అంటున్న మన్నెం మూర్తి రేడియేషన్ కి ఓ ఇండియన్ సొల్యూషన్ ఇచ్చారు. ఈ పేటెంటెడ్ యూనివర్సల్ థర్మో స్కానర్ సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ విడుదల చేసే రేడియేషన్ ని ఎలా గుర్తించగలదో మన్నెం మూర్తి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. ప్రమాణంగా మీకు చూపించాలి అంటే ఇది సెల్ ఫోన్. ఇందులోంచి మీకు ఏమొస్తుందో మీకు నాకు కనిపించదు. ఈ సెల్ ఫోన్ లో రేడియేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ను గుర్తుపట్టే ఒక శాంపుల్. ఈ శాంపుల్ ని ఇన్స్ట్రుమెంట్ లో పెడతాను. ఇన్స్ట్రుమెంట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. దీన్ని తీసుకెళ్లి దీనిలో ఈ పర్టిక్యులర్ ఫోన్ లో ఏవి రేడియేషన్స్ వస్తున్నాయో చూడాలనుకుని అక్కడ పెట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ పెడితే ఇది ఓపెన్ అయితే ఇన్ని రేడియేషన్స్ వస్తున్నట్టు లెక్క. అంటే సాధారణంగా మీరు దీన్ని ఈ యంత్రాన్ని ఉపయోగించినా ఉపయోగించకపోయినా 30% రేడియేషన్స్ వస్తున్నాయని మేము నిరూపించగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు 30% రేడియేషన్స్ వస్తుంది చెప్తున్నాము. ఇప్పుడు ఇందులోంచి కాల్ వచ్చింది, బయట నుంచి ఎవరో పిలిచారు. ఇప్పుడు ఫుల్ కాల్ వచ్చినప్పుడు ఇది 100% ఓపెన్ చేస్తుంది. అంటే 1 మీటర్ వరకు దీని రేడియేషన్స్ మిమ్మల్ని ఆక్రమించుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో, ఆ రేడియేషన్ స్విమ్మింగ్ పూల్లో మీరు మునిగిపోయినట్టు కనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఫోన్ ఆగిపోయిందో కాల్ మళ్ళీ 30%కి వచ్చేసింది. ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ ఈ రెండు ప్రమాదకరమైన కిరణాలు. ఇవి గ్యాడ్జెట్స్ లో ఎంత మేర ఉన్నాయో చెప్తుంది ఈ స్కానర్. మరి దీనికి సొల్యూషన్ వేదిక్ చిప్స్. ఇవి మార్కెట్ లో దొరికే యాంటీ రేడియేషన్ చిప్స్ లాంటివే. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ చిప్స్ లో ఆయుర్వేద, ఖనిజాలు, భూ యంత్రాలు లాంటి భారతీయ వేద విజ్ఞానం ప్రకారం తయారు చేశారు. ఇవి ఎంతవరకు రేడియేషన్ ని ఎదుర్కోగలవో మీరు చూడండి. ఒక సెల్ ఫోనే అలాగే నేను అనుకున్నాను దీనికి 30% రేడియేషన్స్ రావచ్చు అని. చూస్తే దీనికి రేడియేషన్స్ ఏమాత్రం లేవు. మీరు దీన్ని ఆశ్చర్యపోతున్నారు. అంటే కొన్ని సెల్ ఫోన్స్ రేడియేషన్స్ ఇస్తాయా, కొన్ని సెల్ ఫోన్స్ రేడియేషన్ ఇవ్వాలి. కానీ ఇందులో ఉన్న విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈ సెల్ ఫోన్కి ఈ యాంటీ రేడియేషన్ చిప్ అతికించారు. ఇందులో ఈ యాంటీ రేడియేషన్ చిప్ అతికించారు. ఇందులో చూపిస్తున్నాం చూడండి. ఇలాంటి చిప్పే తీసుకొచ్చి దీనికి అతికించడం వల్ల ఈ రేడియేషన్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల శరీరంలోకి ఈ ధార్మిక శక్తి శరీరంలో ప్రవహించడం లేదు, అది మనిషికి హాని కలిగించకూడదు అన్న ప్రకారంగా దీన్ని తయారు చేయడం అయింది. ఈ పెండెంట్ లో 4 మినరల్స్, 4 హెడ్స్, 2 యంత్రాలు పెట్టి తయారు చేయబడింది. ఇది కేవలం ఎందుకు తయారు చేయబడిందంటే
కంప్యూటర్లో పనిచేసే కొన్ని లక్షల మంది దీని నుండి బెనిఫిట్ పొందాలనే మా ఆశయం. కంప్యూటర్ దాంట్లో పైన ఎక్కడ తగిలిచ్చినా ఈ రేడియేషన్స్ రావు. ఇది తీసేస్తే రేడియేషన్స్ ఉన్నట్టుగా మీరు గుర్తించగలరు. తీసేయండి. ఇంత రేడియేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ పెట్టి చూస్తే రేడియేషన్స్ పూర్తయిపోయినాయి. కంప్లీట్గా దీన్ని ఆపగలిగాయి ఈ రేడియేషన్స్. అంతే, ఇది శరీరం యొక్క ధార్మిక శక్తికి ప్రోగ్రెస్ని వీటిని ఆపలేకుండా పనిచేస్తుంది. ఈ వేదిక్ చిప్స్ అలాగే పెండెంట్స్ 90% రేడియేషన్ ని శరీరంలోకి పోనివ్వకుండా నెగటివ్ రేస్ ని పాజిటివ్ గా మారుస్తుంది. ఇక వీటిని 2-3 ఏళ్ల పాటు వాడచ్చంటున్నారు మూర్తి. తలనొప్పి మొదలుకొని నిద్రలేమి, క్యాన్సర్ లాంటి ఎన్నో రకాల రోగాలకు కారణమవుతున్న రేడియేషన్ ని ఎదుర్కోవటానికే కాదు, ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లం కైనా భారతీయ సంప్రదాయాల్లో, వేదాల్లో ఎంతో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉందంటారు మన్నెం మూర్తి.